శ్రీమాత్రే నమః. విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది? అదేంటండి ప్రతిరోజు అందరం విష్ణు సహస్రనామం పారాయణం చేస్తున్నాం కదా, ఈ ప్రశ్న మీరు ఇప్పుడెందుకు అడుగుతున్నారు అని అనొచ్చు. కానీ ఈ ప్రశ్న వేసింది నేను కాదు, మహాస్వామి వారే. అసలు ఈ ప్రశ్న మనకి రావాలి కదా, మనకి ఇన్నాళ్ళు అసలు ఆ ఆలోచన కూడా తట్టలేదు. దానికే స్వామివారు ఒక కథ ద్వారా చెప్తున్నారు. భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు కదా, కృష్ణుడు ధర్మరాజుతో సహా. కానీ మరి ఆ విష్ణు సహస్రనామం మనకెలా లభించింది అంటూ ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. అది 1940 సంవత్సరం. శ్రీ 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 మహాస్వామి వారిని ఇంటర్వ్యూ చేయడానికని ఒక వ్యక్తి టేప్ రికార్డర్ పట్టుకుని వచ్చాడట స్వామి దగ్గరికి. ఆ టేప్ రికార్డర్ చూసిన స్వామి అక్కడున్న అతన్ని, మిగిలిన వారందరినీ ఉద్దేశించి ఇలా అన్నారట: ప్రపంచంలో అతి పురాతనమైన టేప్ రికార్డర్ ఏదో మీరు చెప్పగలరా అని. ఆ ప్రశ్నకు ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారట. దానికే మళ్ళీ స్వామివారు ఇలా అన్నారు: విష్ణు సహస్రనామం మనకందరికీ ఎలా లభించింది అని. దానికి వెంటనే ఒకరు, భీష్మాచార్యుల వారు అందించారు స్వామి అన్నారట. ఓహో అలాగా, మరి భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు రాసుకున్నారు అని అడిగారట. దాంతో ఆ ప్రశ్నకి అందరికీ నిశ్శబ్దమే. స్వామివారు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు: భీష్ముడు విష్ణు సహస్రనామాలతో కృష్ణుణ్ణి స్తుతిస్తున్నప్పుడు కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షి అందరూ కూడా అత్యంత శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు. ఎవ్వరూ రాసుకోలేదు. అప్పుడు యుధిష్ఠిరుడు ఇలా అన్నట్ట, అంటే ధర్మరాజు, ఈ 1000 నామాలని మనమంతా విన్నాము, అందరం శ్రద్ధగా వింటూనే ఉండిపోయాము, రాసుకోలేదు. కృష్ణ, ఇప్పుడెలా? ఆ సహస్రనామాలు మనకందరికీ కావాలి కదా అంటూ ఆ కృష్ణుణ్ణే ప్రార్థించాడు ధర్మరాజు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నట్ట: అది కేవలం సహదేవుడు, వ్యాసుడు వీళ్ళిద్దరి వల్లనే అవుతుంది అని చెప్పాడట. అదేలా? మనం అందరం శ్రద్ధగానే విన్నాము. ఆ సమయంలో సహదేవుడు కూడా రాసుకోలేదు, వ్యాస భగవానులు కూడా రాసుకోలేదు, కానీ వీళ్ళిద్దరు మాత్రమే ఎలా తిరిగి వాటి సహస్రనామాల్ని చెప్పగలరు అని. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడట: మనందరిలో సహదేవుడు ఒక్కడే సూత స్ఫటికం వేసుకున్నాడు. ఈ స్ఫటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకత ఏంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాల్ని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ప్రార్థించి ధ్యానించి చెయ్యగానే ఈ స్ఫటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలను వెనక్కి మళ్ళీ తిరిగి రప్పించగలవు. అంటే ఇప్పటి కాలంలో మీరు అంటారు కదా రీప్లే అని, అదే. అప్పుడు వ్యాస మహర్షితో వ్రాయించితే సహస్రనామాల్ని తిరిగి పొందడం అవుతుంది అంటూ కృష్ణుడు సలహా ఇచ్చాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోటు, అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుణ్ణి, వ్యాస మహర్షిని కూర్చుని ఆ శబ్దనామ తరంగాలను రీప్లే అవుతూ ఉంటే వ్యాస మహర్షి కూర్చుని వ్రాసి పెట్టాడనమాట. ఆ విధంగా మనందరికీ మొట్టమొదటి టేప్ రికార్డర్ శివస్వరూపమైన స్ఫటికం ద్వారా మనకి విష్ణు సహస్రనామం అందింది అంటూ మహాస్వామి వారు సెలవిచ్చారట. ఎంతటి గొప్ప జ్ఞానం అండి! ఇది వింటేనే ఒళ్ళు పులకించిపోతోంది. మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం, మన శాస్త్రాల యొక్క గొప్పతనం, ఇటువంటి అద్భుతమైన మహాపురుషుల యొక్క గొప్పతనం ఎంతని చెప్పుకున్నా మనకి తనివి తీరదు కదా. ఈ కథ ద్వారా శ్రీకృష్ణుణ్ణి, ఆ మహాశివుణ్ణి, పరమాచార్య స్వామి వారిని ముగ్గురిని తలుచుకుని మనం పులకించాం. శ్రీమాత్రే నమః.